నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. వినుకొండ నియోజకవర్గంలో వైకాపా వర్గీయులు కావాలనే ఘర్షణలు సృష్టిస్తున్నారని, ప్రతిదాడికి దిగి ఎదురు కేసులు పెడుతున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు. శావల్యాపురంలో ఇటీవల జరిగిన పరిణామాలపై మాజీ ఎమ్మెల్యే జీడీసీసీబీ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు, టీడీపీ నేతలు గుంటూరు సాంబశివరావు, ఎర్రమాసు కోటేశ్వరరావులతో కలిసి సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వినాయక నిమజ్జనం సందర్భంగా వైకాపా వర్గీయులు మద్యం సేవించి తెలుగుదేశం పార్టీ కార్యకర్త సురేష్ తల పగలగొట్టారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ ఘర్షణ అనంతరం పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా కేసు నమోదు చేశారని, అయితే వైకాపా నేతలు దీనికి రాజకీయం రంగు పులుముతున్నారని మండిపడ్డారు. నిమజ్జనం ఘటన జరిగిన 3 రోజుల తర్వాత గుండెపోటుతో చనిపోయిన వ్యక్తి మరణాన్ని కూడా తెలుగుదేశంపై నెట్టి రాజకీయం చేస్తున్నారని మక్కిన మల్లికార్జునరావు విమర్శించారు. చనిపోయిన వ్యక్తికి గుండె సంబంధిత చికిత్స తీసుకుంటున్న విషయం అందరికీ తెలిసిందేనని, గతంలో వైకాపా ఎమ్మెల్యేగా ఉన్న బొల్లా బ్రహ్మనాయుడు హయాంలో ఎన్టీఆర్ విగ్రహం విషయంలో గొడవ జరిగినప్పుడు బాధితులపైనే అక్రమంగా 307 కేసులు పెట్టి జైల్లో పెట్టారని మక్కిన గుర్తు చేశారు. అప్పట్లో పోలీసులు నిందితులను అరెస్ట్ చేస్తే బొల్లా బ్రహ్మనాయుడు వారిని పోలీస్ స్టేషన్ నుంచి విడిపించి తీసుకువెళ్లారని ఆరోపించారు. వినుకొండ నియోజకవర్గ ప్రజలందరూ కూడా వాస్తవాల్ని తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కారుమంచిలో జరిగినటువంటి వాస్తవాలు ఏమిటనే దాన్ని కప్పిపుచ్చుతూ మాజీ శాసనసభ్యులు బ్రహ్మనాయుడు గారు రకరకాల కథనాలు అల్లుతా ఉన్నారు. వాస్తవం ఏందంటే, ఇప్పుడు వినాయక చవితి అనేది నియోజకవర్గం మొత్తం కూడా చేసుకుంటా ఉన్నాం. అందులో భాగంగా కారుమంచిలో కూడా 2 వర్గాలు చేసుకుంటా ఉన్నాయి. ఆ వర్గాలు కాకపోతే వైసీపీ అని ఒక ముఠ అంటారు, లేకపోతే టీడీపీ అని ఒక ముఠ అంటారు. జరిగిన వాస్తవం ఏంటి? 2వ తేదీన వైసీపీకి సంబంధించినటువంటి వినాయకుడి విగ్రహాన్ని ఊరేగింపు చేసుకుంటూ పోలీసు బందోబస్తుని ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎక్కడ సంఘటన జరగకుండా ఉండేదానికి వాళ్ళు బ్రహ్మాండంగా ఊరేగింపు చేసుకున్నారు, నిమజ్జనం చేసుకున్నారు. అదే విధంగా 4వ తేదీ వచ్చేవరకు ఏదైతే ఇప్పుడు అంటున్నారో టీడీపీ వర్గానికి సంబంధించినటువంటి వారు నిమజ్జనానికి కూడా పోలీసు వారు బందోబస్తు ఏర్పాటు చేశారు. 2వ తేదీనైతే ఎలాంటి సంఘటన జరగల, కానీ 4వ తేదీ వచ్చేవరకు రకరకాల సంఘటనలు జరిగాయి. దీని కారణం ఏంటి? ప్రశాంతంగా పోయేటటువంటి నిమజ్జన కార్యక్రమాన్ని విచ్ఛిన్నం చేసేదానికి కొంతమంది మందు దాగి రకరకాలుగా దుర్భాషలాడుతూ ఆ కార్యక్రమం పూర్తి చేసుకునే సందర్భంలో అయిపోయిన తర్వాత ఆ సురేష్ అని ఉన్నాడు టీడీపీ కార్యకర్త, ఆ అబ్బాయిని వెనక వచ్చి తలకాయ పగలగొట్టారు. దానికి స్పందించినటువంటి టీడీపీ నాయకులు కానీ ఆ పెద్దలు ఎర్రమాసు కోటేశ్వరరావు గారు కూడా అసలు వాస్తవంగా ఏం జరిగింది, ఎందుకు ఇది చేశారని ఒక పోలీసులను అడగటం జరిగింది. పోలీసు వారు ఏం చెప్పారు? దీని మీద మేము సమగ్రంగా వెంటనే విచారణ చేస్తాం, మీరు నిమజ్జనం చేసుకోండి అంటే పోలీసు వారి మీద ఉన్నటువంటి గౌరవంతో వీరు ఈ నిమజ్జన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేసుకొని పోయి ఎవరింట్లో వాళ్ళు కొనుక్కున్నారు. తరువాత విచారణ చేసినప్పుడు ఇక్కడ ఏదైతే సురేష్ అనే వ్యక్తిని కొట్టారో ఆ కొట్టినటువంటి వారిని పోలీసులు వెళ్ళి తీసుకొచ్చే క్రమంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, కారాలు తీసుకుని పోలీసుల మీద దౌర్జన్యాన్ని తిరగడం జరిగింది. ఇది వాస్తవం. పోలీసు వారి మీదకే దౌర్జన్యానికి జరిగినప్పుడు ఒక నిందితుడిని తీసుకొచ్చేటప్పుడు సర్ది చెప్పాల్సినటువంటి నాయకత్వం అక్కడ దానికి వ్యతిరేకంగా పోలీసు వారి మీద కారాలను రోకల బండలు తీసుకుంటే పోలీసు వారు ఊరుకుంటారా? తప్పనిసరిగా పోలీసు వారు ఎవరైతే సురేష్ని తలకాయ పగలు కొట్టారో ఆ వ్యక్తులను తీసుకొచ్చే దాంట్లోనే ప్రయత్నం చేశారు. దాంతోపాటు ఇరు వర్గాల కూడా ఎవరైతే జరిగిందో ఇరు వర్గాల మీద కూడా కేసులు కట్టడం జరిగింది. ఇందులో ఆశ్చర్యం ఏంటంటే, ఇళ్లలో పనుకున్నటువంటి టీడీపీ వాళ్ళ మీద ఈ రోజున మహిళలతో సహా కేసులు పెట్టారు. ఇది ఎక్కడ విచిత్రం? అదేవిధంగా నియోజకవర్గంలో విచిత్రమైన సంఘటన ఏంటంటే, ఎక్కడ ఏ సంఘటన జరిగినా, భార్యాభర్తల మధ్య తగాదు జరిగినా, అన్నదమ్ముల మధ్య జరిగినా, ఎక్కడన్నా మద్యం సేవించి బంధువుల మధ్య తగాదాలు జరిగినా, పొలాల దగ్గర తగాదాలు జరిగినా లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం. ఇది ఎక్కడ న్యాయం అండి? ఈ పదం తప్ప 2 పదాలు తెలియవా? టీ అన్నవరం జరిగిన దానికి లోకేష్ గారికి సంబంధం ఏంది? కారుమంచిలో నిమజ్జన కార్యక్రమానికి లోకేష్ గారికి సంబంధం ఏంది? పదే 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 ఆంజనేయులు గారు ఆంజనేయులు గారు ఆంజనేయులు గారు. ఏం ఆంజనేయులు అనే పదం వాడితే ఏమన్నా మోక్షం వద్దనేది? ఎన్నిసార్లు మాట్లాడేది? మాట్లాడేదానికి ఒక అర్థం ఉండాలా, మన స్థాయి మనం తెలుసుకొని మాట్లాడాలా. మాట్లాడితే లోకేష్ గారు చంద్రబాబు గారు ఏందండి, చిన్న చిన్న తగాదాలు కూడా ఈ విధంగా ప్రతిదాన్ని గొడ్డగాల్చి ముఖం మీద వేయటం. అంటే లోకేష్ గారిని పదే పదే అంటే నీ స్థాయి ఏమైనా పెరిగిద్దేంది? మీ స్థాయి ఏందో ప్రజలకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి స్థాయి ఏందో ప్రజలకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారు తెలుసు. కూటమి బ్రహ్మాండంగా పాలన చేస్తుంది. ఎందుకు ఎంత అక్కసు? అంటే నీకు పెన్షన్లు ఇస్తున్నారనో లేకపోతే ఏమైనా రాజధాని నిర్మాణం జరుగుతుందనో ఇంత అక్కసు అయితే ఎట్లా?
ప్రజలకు అన్ని వాస్తవాలు తెలుసు. మనం కూడా మన స్థాయికి తగ్గట్టు గ్రామాల్లో జరిగినట్టు వాస్తవాల్ని ప్రజలకు తెలియజేయాలా, బాధ్యతగా ప్రతిపక్ష పాత్ర నిర్వహించాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. మీడియా మిత్రులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నిన్న బొల్లా బ్రహ్మనాయుడు, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు నిన్న వినాయక నిమజ్జనంలో కారుమంచులో గొడవలు సృష్టిస్తా అన్నది తెలుగుదేశం పార్టీ నాయకులు కాదు, ముందుగానే వైసీపీ బొమ్మకి పర్మిషన్ ఇచ్చి నిమగ్నం చేయడానికి కూడా ముందుగానే వాళ్ళు పాల్గొంటే దాన్ని కొంతమంది దుష్టశక్తులు పోగయి దాన్ని ఊళ్ళో గొడవలు పెట్టడానికి ఒక 5-6 తాగుబోతుల్ని ఎగగలిపి వాళ్ళని గొడవలకి సృష్టించి మాజీ ఎంపీపీ ఎర్మాస్ కోటసా గారి ఇంటి మీదకి వెళ్లాలన్నా కానీ కూడా డీజే కూడా పెట్టుకుని వెళ్ళిపోమ్మని కూడా మాజీ ఎంపీపీ ఎర్మాస్ కోటసా గారు చెప్పడం జరిగింది. మీలాగా బొమ్మలను ఆపటాలు ఇట్లాంటివి చేయడం అన్ని గొడవలు సృష్టించి ఆ ఊళ్ళో ఏదో ఒక వర్గాన్ని మళ్ళా రాబట్టుకోవాలనే ఉద్దేశంతో బొల్లా బ్రహ్మనాయుడు నువ్వు ఇట్లాంటి ఊళ్ళల్లో గొడవలు పెట్టి నువ్వేం సృష్టించలేవు వినకొండ తాలూకాలో పార్టీ, దాన్ని మీరు తెలుగుదేశం పార్టీని మీరు ఏమీ చేయలేరు. ఆంజనేయులు గారు అంట, నీకు ఆంజనేయులు గారు, లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు కావాలన్నా వీటన్నిటికీ మీరు విమర్శించడానికి? మీలాగా గొడవలు పెట్టి ఇలాంటి చేయటాలు చాలా హాస్యాస్పదంగా ఉంది. గొడవ జరిగినట్టు సృష్టించడం తప్పితే ఏమీ జరగలేదు. 2వ తారీఖు వాళ్ళ బొమ్మ కారుము చూరేంపు చేయడం జరిగింది. మేము దగ్గరుండి కూడా మా కుర్రాళ్ళని ఒక్కరిని కూడా అక్కడ ఎంటర్ కాకుండా చేసే గొడవలు లేకుండా పంపించడం జరిగింది. వాళ్ళు కావాలని కూడా 1 గంట ఆపుకొని మీద మా బజార్కి వద్దన్నట్టుగా మాట్లాడినా కూడా నేను దగ్గర పోయి వాళ్ళ సమస్యలను చెప్పి దగ్గరుండి తెలిసిపోయి గొడవలు లేకుండా పంపించడం జరిగింది. అలాంటిది మేము ఇక్కడ ఊరేంపు 4వ తారీఖు చేసుకుంటే వాళ్ళు తాగి వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడం, మా ఊరేంపు మొత్తం బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళని కొట్టడం ఇవన్నీ చేయడం జరిగింది. అప్పుడు కూడా మేము సమర్థించుకొని లైబ్రరీ సెంటర్ లో వచ్చి కూర్చున్నాము. డిఎస్పీ వీళ్ళంతా వద్దులంటే అప్పుడు నిమజ్జనం కూడా చేయడం జరిగింది. అప్పుడే ఆ మూమెంట్ లో మా వాడు సురేష్ అని అతన్ని దేని కొట్టి తలకాయ బగలగొట్టారు. అసలు ఆ గొడవలు వద్దని మనం అనుకుని ఉంటే వాళ్ళు వెనక్గా వచ్చి కొట్టడం, అసలు మేము వాళ్ళ ఊరేంపులో పాల్గొనాలి. వాళ్ళకి ఆ టయాన్ని అసలు వాళ్ళకి అక్కడ ఏం పని వచ్చి వాళ్లే కొట్టి వాళ్లే ఇచ్చేసి అయినా కానీ మేము అది కూడా సమర్థించుకొని ఇప్పుడు కాదులే రేపు పొద్దున్నే మాట్లాడదామని మేము వెళ్ళిపోతే ఆ నైట్ మరి ఆ పోలీసుల్ని వాళ్ళని కారాలు చల్లటం, తలకాయ బాగుకొట్టడం కానిస్టేబుల్ని చేసేలాగా వాళ్ళగా సీసీ కెమెరాల ప్రకారం కొంతమందిని పట్టుకున్నారంట. వాళ్ళని తీసుకొని వచ్చారు. మాకు రేపు ఉదయం 7-8 దాకా కూడా మాకు తెలియదు, అసలు ఆ విషయమే తెలియదు మాకు. వాళ్ళు తీసుకుపోయిన సంగతి దాన్ని ఏదో మేమేదో ఇది చేసినట్టు అవాండాలు వేయటం, మేము పోయి వాళ్ళ ఇళ్ల మీద కొట్టినట్టు ఇవన్నీ అవాస్తవాలని నిన్న బ్రహ్మనాయుడు మాట్లాడుతుంటే అసలు ఆయన లోగడ ఆయన ఏం చేశాడో ఆయన గుర్తు రావట్లా. ఇప్పుడు ఆయన మేము కూడా చేస్తున్నాం అనుకుంటున్నాం. ఇప్పుడు 1.5 అయింది గవర్నమెంట్ మనకు వచ్చినా గానీ మా వాళ్ళకి అంత దెబ్బలు తగిలి ఎట్లున్నా కానీ ఈ అటు కొలదోలు మేము బాగా తెలుసుకోవాలి. ఆ రోజు సీసీ కెమెరాల్లో ఉండి కూడా పట్టుకొని కూడా పోలీసుల్ని ఇది చేసినా గానీ వాళ్ళు దానికి రెస్పాన్సే లేదు. మాకు ఆ రోజు మమ్మల్ని కొట్టి తలకాయలు బాగా కొట్టి మొత్తం ఫోటోలతో సహా ఉన్నాయి. మా 307 వేసి మమ్మల్ని వాళ్ళలో ఉంచారనమాట, కొట్టులో పెట్టారు. అది గుర్తు లేకుండా ఇవాళ మేమేదో చేసాము మేము కొట్టామని చెప్తున్నారు. అవన్నీ వాస్తవాలు ఉన్న వాస్తవం మాట్లాడటం బ్రహ్మనాయుడు నేర్చుకోవాలని మేము కోరుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంజేపీ హాస్టల్ విద్యార్థుల కోసం స్మార్ట్ ఫోన్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని బీసీ సంక్షేమం, చేనేత, జౌళి శాఖల మంత్రి కవిత, ఏపీ ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు, మార్కెట్ ఫెడ్ చైర్మన్ బంగారాజు, నియోజకవర్గ పరిశీలకులు నరసింహారావు సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులకు, తల్లిదండ్రులకు స్మార్ట్ ఫోన్లను అందజేశారు. ఈ స్మార్ట్ ఫోన్ల ద్వారా విద్యార్థులు తమ తల్లిదండ్రులతో నేరుగా మాట్లాడడానికి అవకాశం లభిస్తుందని తెలిపారు. విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ స్మార్ట్ ఫోన్లు వారిని డిజిటల్ ప్రపంచంతో అనుసంధానం చేస్తాయని తెలిపారు. ఈ చొరవతో విద్యార్థులు తమ కుటుంబాలతో సులభంగా సంభాషించగలరని, ఇది వారి మానసిక ఆరోగ్యం, విద్యా పురోగతికి తోడ్పడుతుందని వారు అన్నారు. రాష్ట్ర ఆర్య వైశ్య జర్నలిస్టుల సంక్షేమ సేవా సంఘం ఆవిర్భావం సందర్భంగా పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఎదురుగా ఉన్న ఆర్య వైశ్య సంఘం ఆఫీసు నందు స్టేట్ కమిటీ కన్వీనర్ కలం కౌంటర్ రవి మరియు కన్వీనర్ల పిలుపు మేరకు ఘనంగా ఆవిర్భావ సంబరాలు వినుకొండ కాకతీయ ఇన్ఛార్జ్ అన్నా మల్లికార్జునరావు ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం అధ్యక్షులు జొన్నలగడ్డ బాబ్జీ, ప్రధాన కార్యదర్శి రెడ్డి నగేష్ బాబు, గౌరవ అధ్యక్షులు తాతా సత్యనారాయణ, కోశాధికారి పెండ్యాల సురేష్ బాబు, వాసవి క్లబ్ సభ్యులు గజవల్లి పవన్ తదితరులు హాజరయ్యారు. వినుకొండ కొండ కింద ఉన్న శ్రీ గుంటి ఆంజనేయ స్వామి ఆలయం ప్రక్కన ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది.
నాగమయ్య పుట్ట దగ్గర సిమెంట్ బండపై పడి ఉన్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు ఎవరు, మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా సావల్యాపురంలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని గంటవారిపాలెం చెక్ పోస్ట్ వద్ద ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ ఢీకొట్టింది. ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా మరో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.